ఆ అమ్మాయికి ఈరోజు ప్రపోజ్ చేస్తాను రా. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రా, ఇదే కరెక్ట్ టైం. పక్కానా? ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏదోలా మీట్ అయ్యేలా ప్లాన్ చేయి. ష్యూర్. యా. హలో అనుష, చెప్పు ఓంకార్. ఒకసారి అర్జెంట్ గా మెఫా నోట్స్ తీసుకొని కిందకి రావా? సరే ఓంకార్. ఇంకేంటి? కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చా. ఓ అవునా, థ్యాంక్స్. పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఓకే. అనుష, నీ కాలేజ్ కొత్త కదా, ఎలా ఉంది? నాకైతే బోరింగ్. హాయ్ అనుష. హాయ్. ఓకే, నాకు కొంచెం వర్క్ ఉంది, బాయ్. ఓకే బాయ్. అనుష, నీతో కొంచెం మాట్లాడాలి. సరే. అనుష, అది నీకు మ్యాటర్ మొత్తం తెలుసు. ఐ మీన్ లవ్ విత్ యూ. అది కాదు ఆర్య, ఏంటంటే నువ్వు చిన్నప్పటి నుంచి బాయ్స్ స్కూల్లో చదివావు కదా, కాబట్టి ఇది అట్రాక్షన్ ఏమో అని ఒకసారి ఆలోచించు. ఇది పక్కా అట్రాక్షన్ అయితే కాదు, 100%. అదేంటో నువ్వు తప్ప మిగిలిన అమ్మాయిలంతా నాకు అవుట్ ఫోకస్ లో ఉంటారు. ఆర్య, నేను ఎంఎస్ చదువుకోవడానికి యుఎస్ వెళ్దాం అనుకుంటున్నాను. అవునా? నేను కూడా వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తావో చెప్పు, నేను కూడా వస్తా. నాకు పెద్దగా పనులు లేవు ఇక్కడ. ఒకసారి నా సిచ్యువేషన్ అర్థం చేసుకో ఆర్య. అంటే మీ ఇంట్లో ప్రాబ్లమా, లేకపోతే మీ రిలేటివ్స్ తో గానీ, లేకపోతే? లేదు ఆర్య. మరి ఇంకేంటి ప్రాబ్లం? అంటే ఈ ఏజ్ లో ఇవన్నీ కరెక్ట్ కాదనిపిస్తుంది. ఈ ఏజ్ లో కరెక్ట్ కాకపోవడం ఏంటి? నీకు నా సిచ్యువేషన్ అర్థం కావట్లేదు ఆర్య, దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. బేసిక్ గా నేను ఫస్ట్ టైం చూడగానే నా హార్ట్ నవ్వింది. అది నీకు ఎలా చెప్పాలి? నా బైక్ ని చూసావా? అది ఫస్ట్ టైం షోరూమ్ నుంచి డెలివరీ అవుతున్నప్పుడు అది నాదే అన్న ఫీలింగ్. నిన్ను చూసినంతనే దానికంటే ఎక్కువ ఫీల్ అయ్యాను. నిజం చెప్పాలంటే రోజుకి ఎన్ని సెకండ్స్ ఉంటాయో తెలియదు, కానీ నేను ఎవ్రీ సెకండ్ నీ గురించి ఆలోచిస్తున్నా. అంటే ఒకసారి మళ్ళీ అట్రాక్షన్ ఏమో అని ఆలోచించు. నేను చాలా మంది అమ్మాయిలను చూశాను. వాళ్ళని చూస్తే కలగని ఫీలింగ్ నిన్ను చూస్తే కలిగింది. లవ్ అంటే చెప్పేది కాదు, ఎక్స్ప్రెస్ చేసి. ఇదిగోరా నోట్బుక్. నువ్వే పట్టుకో. తీసుకో. సరేరా, ఇటు ఇవ్వు, నేను పట్టుకుంటా. ఇట్స్ ఓకే. ఇంకేంట్రా, ఆ అమ్మాయి నవ్విందన్నావు అంటే యాక్సెప్ట్ చేసినట్టేగా, హ్యాపీయేగా? యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు అమ్మాయితో కలిసి తిరిగేవాడిని, కానీ ఇలా నీతో కూర్చొని అమ్మాయికి ఎందుకు లేనేస్తా? అవునా? మరి ఏమైంది? ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి కొన్ని ప్లాన్స్ చేశాం. అక్కడ చూడు. రే మింటూ, నాకు అది కావాలరా. వచ్చింది మచ్చా. వస్తుంది. అరే, మీ ఇద్దరు బాగానే సపోర్ట్ చేస్తున్నారు, మరి వీడికేమైందిరా? నువ్వు చేసింది ఇంత, ఎక్స్పెక్ట్ చేసేది ఫుల్ బాటిల్ అంత. ఏంట్రా ఇది? ఇంకేం చేయాలరా? అసలు ఇంతవరకు ఏం చేసావని? సరే, ఏం చేయాలో చెప్పు. బేసిక్గా అమ్మాయిలు ఇంప్రెస్ చేసా కానీ పడిపోయారా, కాబట్టి అమ్మాయిని ఎలా కూడా ఇంప్రెస్ చేయాలి. మరేం చేద్దాంరా? అమ్మాయిలకి సర్ప్రైజ్ అంటే ఇష్టం, సో సర్ప్రైజ్ చేద్దాం. అయితే తనకు ప్రాసెస్ ఇద్దాం. చిన్న పాప తెప్పిద్దాం. మరి పాపని ఎక్కడి నుంచి తేవాలి? మా ఇంటి దగ్గర ఓ పాప ఉంది మచ్చా, ఆ పాపతో చెప్పిద్దాం. ఓకేరా. వీడు పాపని తీసుకొస్తా అని వెళ్ళాడు, ఇంకా రాలేదు. అనుష వచ్చే టైం అయింది. ఏంట్రా వీడు ఇంకా రావట్లేదు? వస్తాది మచ్చా, కొంచెంసేపు ఆగు. వస్తుంది మా చావు. ఇంకెంతసేపు రా బాబు? అరే సంజు, వెళ్ళి చూడురా. సరే. రే, ఇంకా రాలేరా? రాలేదా? షిట్. టైం అవుతుంది. రేయ్ రారా రేయ్, తొందరగా రా. అమ్మాయి వచ్చే టైం అయింది. రామా బుజ్జి, దా దా. These are from a special person to a special person like you. అరే వచ్చేసింది, రా 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 రా. అరే వచ్చేసిందంటారా, తొందరరా. దా 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 దా. అక్కడ వైట్ డ్రెస్ వేసుకుందిగా అక్క, ఆ అక్కకే ఇవ్వాలి. హనీ హనీ హనీ
అరే ఏమైంది చెప్పిందంతా గుర్తుందిగా ఓ ఓకే. Anusha, these flowers are from a special person to a special person like థ్యాంక్ యూ. థ్యాంక్స్ మామ, చాలా బాగా కోఆపరేట్ చేశారు. నేనైతే ఫుల్ టు హ్యాపీ. ఇంకేంటి వెంటనే ఒప్పేసుకుందా? కంగారు పడుకో, ఆ రోజు ఈవినింగ్ చాట్ బాక్స్ లో పెట్టి పంపించేసింది రోజెస్. అదేంట్రా మరెలా? అక్కడితో ఆగలా, ఇంకో ప్లాన్ వేసాం. అక్కడ చూడు రే, ఈసారి ప్లాన్ కొంచెం గ్రాండ్ గా వేయాలరా. నీ అబ్బా మనతో బాటిల్ చూపించి ఇంత చేశానన్నావు, మరి ఇప్పుడు ఇంత చేసాం. బాటిల్ ఇంకా సగమే నిండిందిరా, నువ్వు బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. మరి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఒక అమ్మాయి ఎప్పుడైనా ప్రిన్సెస్ లా ఫీల్ అవ్వాలనుకుంటారా? ప్రిన్సెస్ లా కాదురా, ఈసారి నా దేవతలా ఫీల్ అయ్యా చేస్తా. పూల వర్షం కురిపిద్దాం రా. యా, గుడ్ ఐడియా. అరే మింటూ, వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందిరా. ఒకసారి సంజయ్ కాల్ చేసి చూడు. సరే చేశానుండు. అరే అనూస వస్తుందిరా. వస్తుందా? లేరా. ఓకే ఓకే ఓకే. అవునా, పూలేసావా? అప్పుడైనా ఒప్పుకుందా? ఆ అమ్మాయి రియాక్షన్ చూద్దామని తన బ్లాక్ దగ్గరికి వెళ్ళాం రా, కానీ వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిందా? అవును, అటు చూడు. ఆర్య, నీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇలాంటివన్నీ ఎందుకు చేస్తున్నావు? అది కాదు, నేను చెప్పేది ఒకసారి. మన కాలేజ్లో సీనియర్స్ కానీ ఫ్యాకల్టీ కానీ చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో ఆలోచించావా? ఫ్యాకల్టీ అదంతా నేను నాకు నువ్వు రోజెస్ ఇచ్చినప్పుడే నేను నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేసాను. ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా? నాకు ఇలాంటివన్నీ ఏం నచ్చవు. అది కాదు, నేను చెప్పేది నాకు ఒకసారి. ఇలాంటివన్నీ ఏం ఇష్టం లేదు. అండ్ డోంట్ రిపీట్ ఆల్ దిస్ థింగ్స్ అగైన్. అనుష, ఒకసారి నేను చెప్పింది ఆలోచించు. బాయ్ మరి. రేయ్, తనకు నేను ఇష్టం లేనుందిరా, బట్ నేనేం చేయలేదురా. తను నాకు ఎంత ఇష్టమో చెప్పాలనుకున్నాను, అంతేరా. అదేదో అందరి ముందు చేసామని ఫీల్ అయిందిరా. ఎందుకంత ఫీల్ అవుతున్నావు? నాకు ఇష్టం లేదు, దొబ్బయ్యిందిరా. దొబ్బయ్యా నిందా? ఆల్మోస్ట్ అంతేగా. రే, నేను తనని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఇంకా. ఓ షిట్, మరెలా? తర్వాత ఆ అమ్మాయిని చూడకూడదు అనుకున్నా, ఆ అమ్మాయి వెనక వెళ్ళకూడదు అనుకున్నా. కానీ ఒకరోజు ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వింది. తన కళ్ళు మాట్లాడారా. రేయ్, తన కళ్ళు మాట్లాడారా. తన వెనకాలే రమ్మంటున్నా. కళ్ళు మాట్లాడుతున్నాయా? ఇంకోసారి తన బ్లాక్ కలిస్తే చెప్పు తీసుకొని కొట్టరా. అబ్జా, చూద్దామైతే. అరే, తన కళ్ళు ఏమంటున్నాయంటే, ఆర్య నువ్వు అందరి ముందు అలా చేసావని తిట్టాను, కానీ నువ్వంటే నాకు ఇష్టమే అంటున్నాయిరా. వామ్మో. ఓ